ఏ తెలంగాణ రాష్ట్ర ఆశయం కోసం ఉద్యమాలు చేసినామో ఇదే ధర్నా చౌక్లో మేము దీక్షలు చేసి అలసిపోయి ఇక్కడే పడుకుంటే మా కిందికెళ్ళి ఆ మొత్తం మురికంతా మా కిందికెళ్ళి పోయింది. తెల్లారులే చూసేలకు మొత్తం తడిసిపోయి ఉన్నాం. మాకు అలసిపోయి తెలియకుండా అయిపోయింది. అప్పుడు అనుకున్నాం తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం కదా, ఇదో లెక్క కదా అని చెప్పి అనుకున్నాం. అంటే గంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణలో కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ గిట్ల కన్నీళ్లు పెట్టుతాయని చెప్పి మాత్రం ఎవరు ఊహించలేదు. కానీ ఇది రేవంత్ రెడ్డికి వీళ్ళు రిటైర్డ్ ఉద్యోగులే కావచ్చు కాక వాళ్ళు ఎక్కువ తక్కువ నీ సచివాలయం ముందు ధర్నాలు చేయడానికో నీ సచివాలయ గేట్లు ఎక్కి ఉద్యమాలు చేయకపోవచ్చు. కానీ వాళ్ళకు పదనైన ఒక ఆయుధం ఉంటుంది, వాళ్ళకు లక్షల మందిని కదిలించగలిగినటువంటి ఆయుధం ఉంటుంది. ఆ ఆయుధంతో నీ పడతానని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. 2018లో అనుకుంటే ఒకసారి నేనే ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పిన, అయ్యా మీరు ముఖ్యమంత్రులు, మీకు ఎవరు ఎదురు చెప్పద్దు, కానీ విషయం అయితే తప్పకుండా మీకు చెప్పాలి, చెప్తే ఏ వ్యూ నువ్వు తీసుకుంటుండొచ్చు అని చెప్పి నేను ఒకసారి చెప్పిన. 2018 నవంబర్లోనో అక్టోబర్లోనూ నేను చివరి సంవత్సరం ఆర్థిక మంత్రిగా చివరి సంవత్సరంలో మొత్తం చూస్తూ ఉంటే తెచ్చుకున్న అప్పులు కానీ ఖర్చు పెడుతున్న తీరు కానీ వస్తున్న ట్యాక్స్ కానీ చూస్తున్నప్పుడు అదనంగా ఒక 5,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టేటువంటి స్తోమత లేకుండా పోయింది. 2019 నాటికే 2019 నాటికే ఒక 5,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా ఖర్చు పెట్టే ఆస్కారం లేదు. కానీ మీరు ఎన్నికల పోయేటప్పుడు మాత్రం నిరుద్యోగ భృతిపేట 4,000 రూపాయలు ఇస్తా అని చెప్తా ఉన్నారు. మీరు ఇచ్చే హామీలు చూస్తూ ఉంటే సంవత్సరానికి ఒక 50,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టేటువంటి ఆస్కారం ఉన్నది. ఈ 50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం, మనం చివరికి జీతాలు ఇవ్వాలనే పరిస్థితి అని చెప్పి 2019లో నేను మాట్లాడినా. కానీ ఇచ్చిండ్రు హామీలు. మీకు తెలుసు 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 2 అతి ముఖ్యమైన హామీలు అమలు కాలే. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి అమలు కాలే, రైతు రుణమాఫీ కూడా అమలు కాలే, ఏకకాలంలో చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2 లక్షల రూపాయలు ఏకకాలం చేస్తా అని చెప్పిండు. దానికి ప్రతిగా టీఆర్ఎస్ ప్రభుత్వం నేనన్న మంత్రిగా ఉన్న 1,00,000 రూపాయలు ఏకకాలం చేస్తా అని చెప్పిండు. కానీ ముఖ్యమంత్రి మాలాంటి వాళ్ళని ఎదురు చెప్పొద్దు, విషయం మాత్రం కమ్యూనికేట్ చేసినాం. కానీ 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అమలు కాలేదు, ఏకకాలంలో 1,00,000 రూపాయల రుణమాఫీ కూడా అమలు కాలే. నేను చాలాసార్లు మాట్లాడి చెప్పిన, డబ్బులు లేకనా 2021లో నేను భారతీయ జనతా పార్టీ శాసనసభను గెలిచిన తర్వాత అనేక సమస్యల మీద మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం కూడా మాట్లాడినా. అయ్యా నువ్వు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పినావు, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? రైతాంగానికి 1,00,000 రూపాయల రుణమాఫీ ఏకకాలం చేస్తా అని చెప్పినావు, ఎందుకు చేయలేకపోతున్నావు? డబ్బులు లేకనా మోసం చేయడానికి అని చెప్పి అడిగినా దానికి సమాధానం లేదు. కానీ నాకు మాత్రం సమాధానం తెలుసు, నీ దగ్గర డబ్బులు లేవనే విషయం తెలుసు నాకు. 2021 నుంచి మాట్లాడిన నేను ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేను అనుకున్న, దేశాన్ని పాలించిన పార్టీ, ఈ దేశాన్ని అతి ఎక్కువ సంవత్సరాలు పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు హామీలు ఇస్తున్నప్పుడు నేను మాజీ ఆర్థిక మంత్రిగా బాధ్యత కలిగిన పౌరుడిగా ఆనాడు నేను ప్రశ్నించిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు నీవెప్పుడు మంత్రివి కాలే, నీవెప్పుడు అధికార పార్టీలో లేవు, నీకు విషయ పరిజ్ఞానం ఉందో లేదో నాకు తెలియదు. కానీ నీవిచ్చే హామీలు చూస్తూ ఉంటే, నీ డిక్లరేషన్ చూస్తూ ఉంటే కేసీఆర్ మాట మళ్ళీ గుర్తొస్తుంది, నాకు 2018 గుర్తొస్తూ ఉంది అని చెప్పి నేను మాట్లాడినా. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఆయననే ఆర్థిక మంత్రి చేసిండా, ఆయనకే తెలివి ఉందా, మాకు అనుభవం లేదా?